పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ నెల 15న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. కార్యక్రమానికి కొనసాగింపుగా నిర్వహిస్తున్న థీమ్లో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం దశల వారీగా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా 100 మైక్రాన్లు మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని పేర్కొన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ 19 వస్తువులను మానేయాలని, దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే ఆర్మిల్లి సూచించారు. రాబోయే రోజుల్లో తణుకులో ప్లాస్టిక్ నిషేధించడంతో పాటు దుకాణాలు, వ్యాపారులు వినియోగించే ప్లాస్టిక్ సంచుల స్థానంలో బయోడిగ్రేడబుల్ సంచులు వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆర్మిల్లి రాధాకృష్ణ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి మారుపేరుగా ఉండాలనే సంకల్పంతో ప్రతి శనివారం కూడా స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, పరిశ్రమల్లో కానీ, అంగన్వాడీల్లో కానీ ప్రతి చోట కూడా పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని నిర్వహించడం జరుగుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడుతూ ఈరోజు అన్ని స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ పట్టణాలుగా ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం మనందరికీ కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం